వచ్చేసింది. ఎందుకని అడుగుతుంటే ఉన్నతాధికారులు చెప్పేది ఏంటంటే, ఈ ఫ్రీ బస్ కదమ్మా, డీజిల్‌కే డబ్బులు ఉండట్లేదు, ప్రభుత్వం నుంచి డబ్బులు రావట్లేదు, ఇంకా మీ ఎక్కడ ఇస్తారు, ఆగండి ఒక 2, 3 నెలల తర్వాత చూద్దాంలే అని చెప్తున్నారట. వాళ్ళు ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇది రేపో మాపో బయటకు వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారనమాట. అంటే గ్రౌండ్ లెవెల్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. మళ్ళాంటి వాళ్ళు రేట్ చేయడం తప్ప మీడియాలో అయితే బయటికి రావట్లేదు. ఇక క్రమక్రమంగా ఇంకా భవిష్యత్తులో సంక్షేమం అనే దానికి పూర్తిగా ఇంక ఇంతేనా, లేదంటే ఇంకా క్లోజ్ చేసేస్తారా, మెరుగైన సంక్షేమం ఇదేనా అనేది, దీనికి ఇంకా ఒక పరిష్కారం ఏం లేదా, రాదా? అంటే ఒకసారి ముందు 3 పార్టీల పెద్దలు కూర్చుని అవసరమైతే పౌర సంఘాలు ప్రజా సంఘాలు కూర్చోబెట్టుకుని మాట్లాడాలి ఏంటి తమ పరిస్థితి అనేది. అది మాట్లాడుకోకుండా పరిష్కారం అయిపోయిందంటే ఎట్లాగుంటది? అంటే భారంగా ఫీల్. ఇక్కడ సమస్య ఏంటంటే ఇవి ఏదన్నా మాట్లాడినా లేదా మీటింగులు పెట్టుకున్నా తాము చెయ్యలేదని ప్రజలకి తెలిసిపోతుంది. వీళ్ళది ఎట్లుందంటే ఇసుక సమస్య నాకు తెలవదు, ఎందుకు నేనేం రోజు ఇల్లు కట్టుకునేవాడిని కాదు కదా, బిల్డర్కి తెలుసుద్ది, లేకపోతే ఆ పనిచేసే కార్మికుడికి తెలుసుద్ది. అప్పట్లో రోజు ప్రచారం చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడరు. ఇసుక ఉచితంగా ఇస్తున్నారా? లేదు కదా, డబ్బులకే అమ్ముతున్నారు కదా, మరి దాని మీద ఎందుకు చర్చించరు? అదే జగన్ కనుక ఆ మాట చెబితే వదిలిపెడతారా? ఉచితం అన్నా ఇదిగో అదిగో అంటారా లేదా? అతను ఇస్తానన్న రేటుకి కాదు ఇంకో 10 రూపాయలు ఎక్కువ కమ్మాడని చెప్పారు కదా.